నా మాటని నమ్మాలని అనిపించడం లేదా? నీ మాట వీళ్ళెప్పుడున్నారమ్మా? వింటే బాగుపడిపోయి ఉండేవారు కదా. నువ్వు ఆగవయ్యా. నువ్వు మరోసారి ప్రయత్నించమ్మా. నేను ఇలా తీసుకుని రావడంలో ఏం అపచారం ఉందో తెలీదు. అమ్మవారిని అగ్నిదేవుడు లోపలికి అనుమతినివ్వడం లేదు. అబద్ధం, అంతా అబద్ధం. మనందర్నీ పిచ్చోళ్ళని చేయడానికి ఇలా మాట్లాడుతుంది. అవునవును, ఇంటి గుమ్మం దాకా వచ్చి చందమామ కథలు చెప్తోంది. నీతో కారులో ఇంటి దాకా వచ్చింది. అప్పుడు అడ్డుపడిన అగ్నిదేవుడు ఇప్పుడెలా అడ్డుపడతాడు? మనం జాతరకు నకిలీ విగ్రహంతో వెళ్ళినప్పుడు పొలిమేర దగ్గర అగ్నిదేవుడు అడ్డుపడ్డాడంటే అది నమ్మొచ్చు. ఇది ఒరిజినల్ విగ్రహం, ఎందుకు అడ్డుపడతాడు? అబ్బా, చిన్నదానివైనా లాజిక్ మాట్లాడో బంగారం. మాట నిలబెట్టుకున్నట్టు మీ ముందు మాట్లాడింది, ఇక్కడికి వచ్చాక మాటను మారుస్తోంది. మంటలు మన కంటికి కనిపించవు కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటుంది. సాకులు వంకలు తప్ప ఇది నిజం కాదు. అవనికి ఏదైనా ఇబ్బంది అనిపించుంటే ఆ ఇంటి దగ్గరే చెప్పుండేది. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. అవని మీలాంటి అవకాశవాది కాదు. నువ్వు తీవ్రవాదిలా మాట్లాడుకో. ఎందుకిలా చేస్తున్నావు? అవని గారు చెప్పింది నిజమై ఉండొచ్చు కదా సార్, ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. ఏటికి ఎదురీదినట్టు ముందుకు అడుగు వేసి నా ప్రాణం పనంగా పెట్టలేను. నా బిడ్డ కోసం నేను బ్రతుకుండాలి. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మీరే ఆలోచించండి. ఏ సిద్ధాంతి గారిని పిలుచుకుని పరిహారం అడుగుతారో అడగండి. అప్పటి వరకు విగ్రహం నా దగ్గరే ఉంటుంది. నేను బయలుదేరుతాను. మన ఆలోచన తప్పైనప్పుడు అమ్మవారు మనల్ని కూడా లోపలికి అనుమతించకూడదు కదా. నేను లోపలికి వెళ్తానుండండి.